నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత సతీష్ మాదిగ గారు ఉన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి వెళ్తున్నారని బీఆర్ఎస్ నేత బాలకృష్ణ అన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న 11 గంటలు 12 గంటల మధ్యాహ్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ములాఖాత్ అయి తెలంగాణను మొత్తం అప్పచెప్పిండని చెప్పేసి అని ఓ బుద్ధి లేని బద్మాషి బాడుకోవు వాని గతంలో చెప్పిన వాడు ఎంటిక సుమన్ అండి. బాల్క సుమన్ అంటే ఎంటిక బాల్ అంటే ఇందులో ఎంట్రుక, ఎంట్రిక సుమన్. వాడు ఎప్పుడు కూడా ఆ కేసీఆర్ కుటుంబం దగ్గర ఎంటికలు వీక్కుంటూ కూర్చుంటాడు. ఎంటికలు వీక్తాడా లేకపోతే గడ్డి వీక్తాడా ఏమో. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసి 10 నిమిషాలు కూడా కాదు. మేము 7 మండలాలను అప్పచెప్పినాము, 5 ఊర్ల గురించి మాట్లాడాలి అంటే విభజన చట్టంలో స్పష్టంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు పోలవరం ప్రాజెక్టును మనం ఆంధ్రాకి ఇస్తున్నాము. ఈ ఆంధ్రాకి ఇస్తున్న సమయంలో అది ఏదైతే బ్యాక్ వాటర్ ఉంటుందో ఆ మునిగిపోయే ప్రాంతం అంతా తెలంగాణ ప్రాంతం అంతా భద్రాచలం ఆ ఏరియాలో వస్తుంది. కనుక మేము మీకు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నాం, మీరు ఒక 7 మండలాలు అటు వదులుకోవాల్సి వస్తుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసినప్పుడు సాక్షాత్తు ఒప్పుకున్నోడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అసలు విభజన చట్టాన్ని రాసిందే నేను అంటాడు ఆయన. స్పష్టంగా 7 మండలాల విషయంలో కేసీఆర్ ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండు? ఈ బాలకృష్ణ గారిని కూడా గ్యాప్. ఇదే నేపథ్యంలో 7 మండలాల విషయంలో మాత్రం వెనక్కి రావాలి, మళ్ళీ మన తెలంగాణలోకి తీసుకురావాలి, ఆ డిమాండ్ చేయాలి రేవంత్ రెడ్డి అంటూ కూడా బాలకృష్ణ అన్నారు. నేనేమంటున్నా, అసలుకు ఇంత పెద్ద తెలంగాణ వస్తుంది, ఈ 7 మండలాలు పోతే ఏమవుతుంది అన్నాడా అని కేసీఆర్ జనాలే అన్నాడు. ఇప్పుడు అన్నది కదా, తెలంగాణ రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడే విభజన చట్టంలో దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడే చెప్పిండు. 7 మండలాల గురించి విలేకరులు అడగంగా తెలంగాణ ఉద్యమకారులు అడిగితే ఒక ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం వస్తుంది కదా, హైదరాబాద్తో కూడిన తెలంగాణ మనకు వస్తుంది కనుక ఒక 7 మండలాలు పోతే తప్పేముంది, నష్టమేముంది, మేము భరించుకోక తప్పదు, అంతా కూడా ఒకటే కావాలంటే అవుతుందా అని చెప్పేసి అని మాట్లాడినాడు మీ కేసీఆర్. అది అన్ని ఛానళ్ళల్లో వచ్చింది, పేపర్లలో కూడా వచ్చింది. అంటే ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం వస్తుంది, ఆయనతో పోతే మనం ఏం చేయలేము పరిస్థితి అని చెప్పేసి అని మాట్లాడింది కేసీఆర్ గారు. ఆ తర్వాత మళ్ళీ రాజకీయంగా ఉల్టా తిరిగి ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించాలి కనుక రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని మాట్లాడాడు. కానీ ఒకసారి ఆర్డినెన్స్ అయిన తర్వాత ఇంకోటి ఖచ్చితంగా పోలవరం కడుతున్నప్పుడు బ్యాక్ వాటర్ ఆటోమేటిక్గా వస్తుంది, మన దగ్గరకు వస్తుంది, మన ప్రాంతం ముంపుకు గురవుతుంది. అయితే వీళ్ళు అడ్డుపడతారు, మళ్ళీ పోలవరం కూడా కట్టనీయరని చెప్పేసి అనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆలోచన చేసి ఒక ఆర్డినెన్స్ తీసి దాన్ని అక్కడికి వదిలిపెట్టారు. అంటే తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు అయింది, 10 సంవత్సరాలు వీళ్ళు ఉన్నారు అధికారంలో, మళ్ళీ ఏం బీకినరు ఆ రోజులు? ఆ 10 రోజులు వీళ్ళు ఏం 10 సంవత్సరాలు ఏం బీకిడి కేసీఆరే కానీ ఈ టీఆర్ఎస్ నాయకులైనా. ఇంకోటి వీడు ఎంపీగా 5 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నాడుగా బాలకృష్ణ, ఏం బీకిండు అప్పుడు పార్లమెంట్లో? లొల్లి పెట్టిండ్రా? పెట్టలేదు కదా. ఇవన్నీ కూడా కావాలని ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించేసి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో కొంత ఈ బుద్ధి లేని ఈ బద్మాషిగాలతోనే మాట్లాడిస్తుంటారు ముందు, ఎందుకంటే దళిత నాయకులతోనే మాట్లాడిస్తుంటారు. తిరిగి ఎవడైనా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మీద లేనిపోయి కేసులు పెట్టాలని చెప్పి, అంటే రాజకీయ లబ్ధి కోసం ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించాలనే ఒక అక్కసుతోనే బాలకృష్ణ బద్మాషి మాటలు మాట్లాడింది తప్ప వేరేది కాదు. ఇంకో పెద్ద సుదర్శన ఆయన కూడా ఒక మాట మాట్లాడింది. కమిషన్లు మేము ఆశపడి కేసీఆర్ మీద కమిషన్లు ఇప్పిస్తున్నాం. కమిషన్లకు కాంగ్రెస్ పార్టీ ఆశపడి కమిషన్లు రాబట్టుకోవడానికి కేసీఆర్ మీద కమిషన్లు వేస్తున్నారు మీరు అని చెప్పి. కేసీఆర్ ఏమైనా సుఖమైన పని చేసిండు? 7.5 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఎవరి కొరకు చేసిండు? కరెంటు 24 గంటలు కరెంటు ఉంటుండే నేను ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగినా కటక పని చేసినట్టు బంద్ అయిపోయింది కరెంట్ అని చెప్పేసి అని మాట్లాడతారు కేసీఆర్. నువ్వు చేసిన అప్పుగాన పైసలు వాళ్ళకు డిస్కంలకు కానీ పైసలు కట్టకపోతే కటక పని చేయవలసిన పని లేదు, వాళ్ళే పని చేస్తారు. అంత అప్పు చేసి పెట్టిన కొన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు అప్పు చేసి డిస్కంలకు లేనటువంటి పరిస్థితి కనుక వాటిని కట్టుకొని కరెంటు తెచ్చుకుంటున్నావు. నీవు చేసిన అవినీతి బండారాన్ని కనిపెట్టడానికి సిట్టింగ్ జడ్జితోనే, మేము హైకోర్టు జడ్జితోనే చేసినాం. నీవు నోటీసులు వచ్చినాయి, దానికి వివరణ ఇవ్వకపోతే అరెస్ట్ చేస్తారు, సమస్య లేదు కదా. ఒకవైపు కాళేశ్వరం విషయంలో మాత్రం ప్రాజెక్టు కట్టడం విషయంలో మాత్రం కేసీఆర్ పేరు వినిపిస్తుంది, మరోవైపు ఇటు విద్యుత్ కొనుగోలు విషయంలో మాత్రం కేసీఆర్కు నోటీసులు వచ్చాయి. మరి అలాగే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే చేసినామంటున్నారు. వరుసగా కేసీఆర్ కేంద్రంగా వరుసగా వార్తలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి.
కేసీఆర్ విషయంలో ఏం చేయదలుచుకుంది మీ ప్రభుత్వం? అరెస్ట్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? నేను ఒకటే మాట చెప్తున్నానండి, ఏ ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు కొన్ని నిఘా వర్గాలు ఉంటాయి. ప్రతి కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా నిఘా వర్గాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. నక్సలైట్సే కానీ, తీవ్రవాదులే కానీ, లేకపోతే సంఘ విద్రోహ శక్తులే కానీ, వీళ్ళు ఇబ్బందుల గురించి కొన్ని సీక్రెట్స్ని తీసుకోవడానికి సపరేట్ డిపార్ట్మెంట్స్ పనిచేస్తుంటాయి. అది ప్రభుత్వ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం జరుగుతుంటాయి. కానీ వ్యక్తిగత రక్షణ కోసం, రాజకీయ పార్టీ రక్షణ కోసం, రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ అధికారులను, ప్రజల సొమ్ముతోన ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులను పర్సనల్గా వాడుకొని రాజకీయ పార్టీగా నిలబడి 3 సార్లు మళ్ళీ మూడోసారి అధికారంలోకి రావాలని చెప్పేసి అని విశ్వ ప్రయత్నాలు చేసి ప్రైవేటు వ్యక్తుల మీద, బిల్డర్స్ మీద, అందరి మీద దాడి చేసి పైసలు లాక్కోవడం, బ్లాక్మెయిల్ చేయడం అనేది ఏ చట్టంలో ఉంది? ఏ ముఖ్యమంత్రికి ఉంది ఈ అధికారం ఈ పని చేసేది? ప్రజలను పరోక్షంగా ఇబ్బందులకు గురి చేసే పని ఏ ప్రభుత్వం ఒప్పుకుంటుంది? ఎవరు చేసినా కూడా ఒప్పుకోరు కదా. కనుక ఆ చట్టం తన పని తను చేసుకోపోతుంది. ఖచ్చితంగా మనకు సిపి శ్రీనివాసరెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. ఈ కావాలనే బీజేపీ నాయకులు అతన్ని కాపాడాలని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అని మాట్లాడుతారు. సిబిఐ ఎంక్వైరీ చేయాలని మాట్లాడుతారు. సిబిఐ అంటే ఏమవుతుంది? మళ్ళీ విత్ లాంగ్ ప్రాసెసింగ్. ఇక్కడ ఖచ్చితంగా పోలీసు వాళ్ళు శిక్షించకపోతే కదా, పోలీసు వాళ్ళు వాళ్ళని శిక్షించి చేయకపోతే, వాళ్ళని అరెస్ట్ చేయకపోతే, వాళ్ళు నత్తనడక నడుస్తుంటే మీరు మాట్లాడేందుకు ఉంది. ఆల్రెడీ పోలీసు వాళ్ళు తమ పని సీరియస్గా చేస్తూనే ఉండరే, ఖచ్చితంగా సీరియస్గా చేస్తారు. ఏ దోషిని కూడా ఎవరిని కూడా వదిలిపెట్టరు. కేసీఆర్ని వదిలిపెట్టరు, కేటీఆర్ని వదిలిపెట్టరు. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరండి. ఇది నగ్న సత్యం. ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడం మాత్రం ఖాయం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ఇది మాజీ సీఎం కేసీఆర్ మాత్రం అరెస్ట్ అవ్వడం ఖాయమని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటు కాళేశ్వరం విషయంలో కానీ, ఇటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, విద్యుత్ కొనుగోలు విషయంలో మాత్రం కేసీఆర్ హస్తమైతే ఉంది. మరోవైపు బాల్కా సుమన్ మాత్రం చాలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినో లేదో అప్పుడే కుట్రల గురించి మాట్లాడుతున్నారు. ఇది ఒక ద్వేషాన్ని క్రియేట్ చేయడానికి ఇలా చేస్తున్నారని మాత్రం అంటున్నారు. బాల్కా సుమన్ మాత్రం తప్పకుండా ఎండగడతామని కూడా ఇటు సతీష్ మాదిగ గారు, కాంగ్రెస్ నేత గారు అంటున్న సందర్భం మాత్రం చూడొచ్చు. కెనోపసం మసూందో, సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.